హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడిని ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ముందుగా ఒక దోసకాయని తీసుకోండి. ఆ తర్వాత పైన తొక్కు తీసి మధ్యలో గింజల్ని కూడా తీయండి. అలాగే దోసకాయ ఒక ముక్కని తీసుకొని నోట్లో పెట్టుకొని రుచి చూడండి. చేదు ఉంటే గనక ఆ దోసకాయని యూస్ చేయకండి. చేదుగా లేకపోతే ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టండి. అలాగే అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలను కూడా వేయండి. మీరు పచ్చిమిరపకాయలను తీసుకునేటప్పుడు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువగానే తీసుకోండి. స్పైసీని తక్కువగా తినేవారు ఒక 4-5 పచ్చిమిరపకాయలను మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని వేరుశనగ గింజలను కూడా వేయండి. లో ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దోసకాయ ముక్కలను కూడా వేసి ఇంకొక 5 మినిట్స్ వరకు వేయించండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఆయిల్లో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ దోసకాయ ముక్కల్ని ఒక 50% వరకు మాత్రమే వీటిని ఫ్రై చేయండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ మొత్తాన్ని ఆ మిక్సీ జార్లో వేయండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేయండి. ఆ తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేయండి. అలాగే కొన్ని చిన్నుల్లిపాయలని కూడా వేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసి మూత పెట్టి మిక్సీ పట్టండి. దోసకాయ పచ్చడిని మీరు సాఫ్ట్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదు కచ్చా పచ్చగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు పోపు కోసం వేరొక బాండీని స్టవ్ మీద పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే పోయండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలను అయితే వేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేయండి. అలాగే సగం ఆనియన్ను కట్ చేసి వేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు రెమ్మలను కూడా వేయండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడిని ఈ పోపులో వేయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. దోసకాయ పచ్చడి రెడీ. ఈ విధంగా దోసకాయ పచ్చడిని రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. దోసకాయ పచ్చడిని ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చండి. టొమాటోస్తో కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా చాలా బాగుంటుందండి. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.